టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు బన్నీవాస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి మొదలైన ప్రస్థానం నేడు గీతా ఆర్ట్స్ 2 లాంటి టాప్ బ్యానర్ ను లీడ్ చేసే వరకు సాగింది. మొదట్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఆ తర్వాత ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. మొదటి నుండి అల్లు అర్జున్ కు బెస్ట్ ఫ్రెండ్ కావడమే కాకుండా అల్లు అరవింద్ కు నమ్మకస్తుడైన పార్ట్నర్ గా నిలబడ్డారు. నిర్మాతగా మొదటి సినిమా 100% లవ్ తోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బలెబలే మగాడివోయ్, గీతా గోవిందం, ప్రతిరోజు పండుగే వంటి వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్క్ చూపించారు. కేవలం పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను సైతం ఎంకరేజ్ చేస్తూ ఎంతో మంది కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇటీవల బీవీ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి తన స్నేహితులకు కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరికొన్ని భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఎల్ఎల్బి పూర్తి చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పనులు, షూటింగ్లతో తీరిక లేకుండా గడుపుతున్నా కూడా తన ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఈ ఎల్ఎల్బి పరీక్షలు రాసిన విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మరో నెల రోజుల్లో రాబోతూ ఉన్నాయి. సినిమా మేకింగ్ లో బన్నీవాస్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో తక్కువ టైంలోనే క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నారు. సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్యాంపెయిన్ పనులను కూడా చక్కగా హ్యాండిల్ చేసి తన మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ని చాటుకున్నారు. వచ్చే నెలలో రాబోయే రిజల్ట్స్ మీద బన్నీవాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సినిమా ప్రొడ్యూసర్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఈయన ఇప్పుడు లాయర్ కోట్ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. అటు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ఇటు చదువును బ్యాలెన్స్ చేయడం చూస్తూ ఉంటే తన వర్క్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సినిమాలు, మరోవైపు తన ఎడ్యుకేషన్ పనులను సమాంతరంగా నడిపిస్తూ ఉన్నారు. నెల రోజుల్లో రాబోయే ఎల్ఎల్బి రిజల్ట్స్ తర్వాత బన్నీవాస్ తన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో రివీల్ చేసే అవకాశం ఉంది.